డాక్టర్ ఎల్లుండి ఒకసారి రమ్మంటారా? రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ టెస్టులు మొత్తం పూర్తవుతాయమ్మా. రేపు మధ్యాహ్నం ఒకసారి వీళ్ళ హస్బెండ్ని కూడా హాస్పిటల్కి తీసుకొస్తే ఆయన బ్లడ్ కూడా తీసి టాలీ చేసి అప్పుడు చెప్తానమ్మా. ఓకే డాక్టర్. మరి వస్తానమ్మా. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం అన్నాడంటే ఈలోపు ఈ జగదీశ్వరి ఈ తింగర్దాన్నే చెప్పమని డాక్టర్కి చెప్పొచ్చు. లేదా ఈ తింగర్దాని రక్తాన్ని తీసుకుని దీని రక్తం నమూనాని పడేయచ్చు. ఇప్పుడే జగదీశ్వరి ఆట కట్టిస్తా. అసలు ఈ 2 రక్తాల్ని తీసేస్తా. ఏంటో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదులే. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను వదినా. అదేంటొదినా, అన్నయ్య ఇంట్లోనే ఉన్నారుగా. పర్లేదు వదినా. ఇక్కడ కొంతమందికి చూడండి వదినా, మీ మీద నాకెలాంటి కోపం గాని శత్రుత్వం గాని లేవు. అనవసరం అనకు జగదీశ్వరి. నువ్వే అనవసరంగా నా కూతురు విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. అరే కన్న తల్లిని, నాకు తెలీదా నా కూతురు ఎవరో? అవును కదా జగదీశ్వరి, అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనమెందుకు కాదనాలి? అది నిజం కాదు కాబట్టి కాదు అనాలక్క. అయినా జయశ్రామ్ గారు వీళ్ళతో వాదనందుకమ్మా. ఆ డాక్టర్ రేపు ఇబ్బంది చెప్తాను చెప్పాడు కదా. ఇన్ని రోజులాగా ఈ ఒక్కరోజు అది చాలు కదా. మనమేంటో వీళ్ళకి అర్థం అవుతుంది. పదనమ్మా వెళ్దాం. వీళ్ళతో మనకు మాట్లాడి పదనమ్మా, వీళ్ళతో మనకేటి. అదిగో చెంచు కూడా అందంటే డాక్టర్ని వీళ్ళు కొనేసుంటారన్నమాట. అవును, అనుమానమే లేదు. తన పంతం నెరవేర్చుకోవడానికి జగదీశ్వరి కన్నబిడ్డని కన్న తల్లిని వేరు చేస్తుంది. ఈ అన్యాయాన్ని అరికడతా, ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తాను. చూడు, జగదీశ్వరికి అమ్ముడుపోయిన కుక్క ఎలా రాసుకుంటున్నాడో. ఇప్పుడు ఆ 2 అక్షరాల రక్త నమూనాని నేను తీసేసుకుంటాను. అప్పుడు ఏ రక్త పరీక్ష చేసి వాళ్ళ అసలు లక్ష్యాన్ని తేలుస్తాడో చూద్దాం. అరే మీరా? ఆ ఏమిటి ఇలా వచ్చారు? నాకప్పుడు అనుమానం రాలేదు డాక్టర్. మీరు మాట్లాడి వెళ్ళాకే వచ్చింది. అబ్బా! అయ్యో, నిజం చెప్పేశానే. అనుమానమా? ఎవరి మీద, దేని మీద? ఏంటి డాక్టర్, అనుమానం అనగానే అంత కంగారు పడుతున్నారు? కంగారా? కంగారు నాకు దేనికి? అయినా మీరెందుకు వచ్చారు? మీకు వచ్చిన అనుమానం ఏంటి? అదే డాక్టర్, నాకు బీపీ అని అనుమానం వచ్చింది. సడన్ గా నీరసం వస్తుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ హుషారు వస్తుంది. 10 నిమిషాల తర్వాత మీరు కూర్చోండి, నాకు టెన్షన్ వస్తుంది. టెన్షన్ ఎందుకు డాక్టర్? డబ్బుకు అమ్ముడుపోయావుగా. కూర్చోండి. మీకు మందులు రాసిస్తాను, ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు తీసుకోండి. నాకు ఇంటి దగ్గర పనేమీ లేదు. డాక్టర్ గారు, విపిఎస్ గారి రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఒకసారి వచ్చి చూస్తే నేను ప్రాసెస్ మొదలు పెడతాను. ఒక్క 5 నిమిషాలు. మీరు వెళ్ళండి డాక్టర్. ముందు ఆ పని చేసుకుని తర్వాత ఇట్రండి. ఏంటిది తేడాగా ఉంది? మీరు ఒకసారి వచ్చి చూస్తే. వస్తున్నాను కదా, వచ్చేదానికా కదా లేచి నిలబడింది? అవును కదా అమ్మాయి, ఇప్పుడే కదా వచ్చి పిలిచా. లేచారు కదా, వస్తారు కదా. వచ్చి అక్కడే 10-15 నిమిషాలు, అరగంట దాకా ఉంటారు కదా. మీరు వెళ్ళండి డాక్టర్. ఈవిడెవరు డాక్టర్? ఎక్స్ట్రా చేస్తుంది. అందుకే కదా ఆవిడ నరవలేక నిన్ను నడిచింది. పదా. ఓ మీరు వెళ్ళండి డాక్టర్. ఈవిడెవరు డాక్టర్? ఎక్స్ట్రా చేస్తుంది. అందుకే కదా ఆవిడ నరవలేక నిన్ను నడిచింది. పదా. ఓ
జగదీశ్వరి, ఇప్పుడు నువ్వు నాకు పూర్తిగా చిక్కావు. ఇప్పుడు వీడు నీకు అమ్ముడుపోయాడు కాబట్టి పరీక్ష చేశానని చెప్పి మీ అక్షరే ఒరిజినల్ అంటాడు. అప్పుడు ఇవి చూపించి నేను నీ పరువు, ఈ హాస్పిటల్ పరువు నిలువునా తీస్తాను. నిజం నిరూపిస్తాను. మహా 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 అందరితో పందెం వేస్తా, అందర్నీ ఓడిస్తా, నాతో పెచ్చికొస్తే ఓడించి నేను చూపించేస్తా. మహా 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 మేడం, మహా మహా అందరితో పందెం వేస్తా, అందర్నీ నేను ఓడిస్తా, నాతో పెచ్చికొస్తే ఓడించి నేను చూపించేస్తా. మహా 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 మేడం, మహా మహా వదినా! మహా. ఏంటి చెంచమ్మా, పూలు పెట్టుకుంటావా? ఉండు, కట్టేసిస్తాను. నందిని, ఏంట్రా ఆరోగ్యం ఎలా ఉంది? చిన్నాడు, అదే శ్రీరామ్ ఫోన్ చేస్తున్నాడా? అమ్మా నందిని, ఏ రాజేశ్వరి, పిల్ల ఒట్టి మనిషి కూడా కాదు. ఏమిటి నీ విచిత్ర విన్యాసాలు? హా, అయ్యో, ఆ సంగతే మర్చిపోయానండి శ్రీవారు. నాన్న, మేడం, మావయ్య గారు అసలే బీపీ మనిషి, మీరిలా ఆ? నా బంగారానికి కోపం వచ్చింది. ఇంకెంత 2 రోజులే, మిమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళగొడతా, రేఖను పిలిపించుకుంటా. అప్పుడు ఏకఛత్రాధిపత్యంగా నేనే ఇంటిని ఏల్తా. ఏంటి మాహా మాహా అని పాట పాడింది ఎవరిక్కడ? నేనే. నందిని, నువ్వు నేను భక్తి పాటలు పాడితే ఎలా ఉంటుంది? అస్సలు సూట్ అవ్వదు. మరి ఈవిడ మాహా మాహా అని పాడుతూ ఉంటే సూట్ అవుద్దా? నువ్వేమైనా చార్మేవనుకుంటున్నావా? డాక్టర్ బాబు భలే చిలిపి. ఏంటి అడ్డాలు? ఇప్పుడు నువ్వు 3 దానివి. వంట రెడీ చేస్తాను, భోజనం అందరం కలిసే చేద్దాం. రెడీగా ఉండండర్రా. మహా 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 మహా. ఏంటి నాన్న, అమ్మ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? అదేరా అంతుపట్టడం లేదు. బయటికెళ్ళింది కదా బావగారు, వచ్చిందో లేదో అప్పట్నుంచి ఇదే వరుస. వెళ్ళి రివాల్వర్తో బెదిరించమంటారా? వద్దులే, అప్పుడు అస్సలు చెప్పదు. ఇప్పుడు కూడా నిజం చెప్పట్లే కదమ్మా, లేకపోతే గోక్కున్నదిగా. ఆ నిజమేంటో తెలుసుకోవాలి. డాక్టర్ అన్నయ్య, ఒకసారి మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? 8th అనుకుంటాను కదమ్మా. నువ్వేం చేసావో చెప్తేనే కదమ్మా నాకు తెలిసేది. అమ్మ కూడా రామలక్ష్మిని కూతురులాగే చూస్తుంది. అదేనమ్మా, నేను 8th క్లాస్ బి సెక్షన్ లో ఉన్నప్పుడు ఆ సెక్షన్ లో బాయ్స్ ఉన్నారని గర్ల్స్ సెక్షన్ లో మార్చమని గొడవ చేశాను కదా. ఓహో, అదే. మ్మ్. ఏంటిది, అన్నీ నా సంగతిలో చెప్తుంది, మరి ఇంత రిజంబులెన్సా? నానా, ఏంటి రామలక్ష్మి అన్నీ నేను చేసినవే చెప్తుంది? నా చిట్టి తల్లికి ద్రోహం తలపెట్టడానికి ఈ అమ్మాయి ఎక్కడి నుంచో బాగా ట్రైనింగ్ అయి వచ్చినట్టుంది. ఇప్పుడే తేలుస్తాను. అమ్మా చిట్టి తల్లి, ఏంటి నాన్నా? అసలు వచ్చిన పని మర్చిపోయానమ్మా. నూజివీడ్లో ఒక 1000 గజాల స్థలం తీసుకున్నాను. అది నీ పేరుతో రిజిస్టర్ చేయిద్దామని పేపర్స్ తీసుకొచ్చాను. ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఇప్పుడు ఎందుకు నాన్న నాకు ఇవన్నీ? ఓహో, సంతకం టాలీ చేయటానికి ట్రై చేస్తున్నాడన్నమాట.
నానా ఆ డాక్యుమెంట్స్ ఒరిజినలా? కాదమ్మా. అయితే ఓకే, లేకపోతే అనవసరంగా రామలక్ష్మికి ఆస్తి పోతుంది. ఆ, నువ్వు పెట్టమ్మా. ఇక్కడ సంతకం పెట్టమ్మా. పెట్టమ్మా, వద్దనకూడదు. సంతకం టాలీ చేస్తున్నట్టున్నాడు ఈ మనిషి. ఇదిగో నాన్న. అచ్చు నా సంతకమే చేసింది. ఏంటి వింత? లేదు, ఈ రామలక్ష్మి నిజంగా రామలక్ష్మినా తేల్చుకోవాలి. అది మేడం జరిగింది. రాజేశ్వరి మేడం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. అవునమ్మా, తెగ రెచ్చిపోతుంది. ఎందుకు రెచ్చిపోతుందో తెలియట్లేదు. మీరు తెలుసుకోవచ్చు కదా అన్నయ్య గారు. అది నాకిప్పుడు నిజం చెప్పాలమ్మా. హ్మ్, నిజం చెప్పకూడదని మందేశారు కదా, ఇక నిజమేం చెప్తుంది లేండి. ఇంత సడన్ గా అంత చేంజ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు బావగారు. ఏమోనమ్మా, నన్ను ఇది వరకు కొరకొరా చూసేదా? ఇప్పుడు ఎలా చూస్తుంది మావయ్య? నీకెందుకమ్మా ప్రతిదీ కావాలి? సరే, రేపు చూద్దాం ఇంకెలా బిహేవ్ చేస్తుందో. స్వామి, ఇన్నాళ్ల నా జీవితంలో తొలిసారిగా నేను జగదీశ్వరి మీద విజయం సాధించిపోతున్నాను. ఆ రక్త నమూనాల్ని నా దగ్గరే దాచానన్న విషయం నీకు తెలుసు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. తప్పకుండా నేను నొక్కేసిన రక్తాన్ని చూపిస్తాను. దెబ్బకి జగదీశ్వరి అవాక్కవుతుంది. ఇన్ని తెలివితేటలు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. ఏంటమ్మా ఈవిడ ఓవర్ యాక్షన్? నాకు అస్సలు అంత పట్టడం లేదు. నాకు అంతే చిన్ని. అమ్మా, మీ అక్క మీకేమన్నా అర్థమవుతుందా? ఒక పని చేయనమ్మా, మా నచ్చనమ్మని తుపాకుతో బెదిరించి అసలు విషయం కనుక్కోమని చెప్పనా? వద్దు చెంచు, అప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది. ఉమ్, ఆ, అమ్మా జగదీశ్వరి, హారతి తీసుకోమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా. వదినా, మీరు కూడా తీసుకోండి. ఆ, 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 ఆ. తీసుకోండి డాక్టర్ బాబు. ఏంటి నిన్నటి నుంచి గమనిస్తున్నాను, తెగ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. భలే వాడివయ్యా, నువ్వు అన్ని భలే తమాషగా మాట్లాడతావు. ఇంకెంత? ఇంకొక 2-3 గంటలు నువ్వు హ్యాపీగా నీ హాస్పిటల్కి వెళుదు గాని, సరేనా? నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఏంటి నీ సందడి? ఏం లేదులే, తీసుకోండి. ఆ, అమ్మయ్యా, అన్ని అబద్ధాలే చెప్తున్నాను కాబట్టి దురదలు రావడం లేదు. అక్క, వెళ్దామా? ఎక్కడికత్తయ్యా? మీ నాన్నగారికి చెకపులు చేయించాలమ్మా, అందుకని. దానికి ఈవిడిగారు ఎందుకండి? అవును కదమ్మా. లేదులేండి అన్నయ్య గారు, నాకు తోడుగా ఉంటుందిలేండి. మీరు రండి బావగారు. ఆహా,
మీరెళ్ళండి బావగారు, నేను వస్తానులే. హారతి పళ్ళు లోపల పెట్టొస్తాను. అమ్మా, మీ వదిన ఏదో గట్టి ప్లానే వేసింది. ఆమె కళ్ళల్లో ఆనందం చూసావా? మనతో ప్రేమగా మాట్లాడుతున్నా ఆవిడికి దురదలు రావట్లేదంటే అవన్నీ అబద్ధాలన్నమాటేగా. నిజమే చిన్ని. అయితే ఏం ప్లాన్ వేసిందంటావు? అమ్మా, మీ అక్క ఏదో ప్లాన్ వేసినట్టుంది. హాస్పిటల్కి నన్ను రమ్మంటారా? వద్దు, ఇక్కడే ఉండు. అక్కడ హాస్పిటల్లో విషయం తేలాక ఇక్కడ వీళ్ళని ఏం చేయాలో ఎలా ఉంచాలో మనమేం అనుకోలేదు కదా. వీళ్ళ దగ్గర నువ్వు ఉండటమే మంచిది. అలాగేనమ్మా. అయినా ఒక గంటలో మా నచ్చిన మంద అయిపోద్ది కదమ్మా. అక్కడ తెలిసాక ఒక ఫోన్ కొట్టండమ్మా. అప్పుడు ఈ డూప్లికేట్ దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటుతాను. వదినా, వెళదామా? అబ్బో, ఒళ్ళంతా గాల్లో తేలుతున్నట్టుంది. అమ్మో, నిజం అనుకోకూడదనుకుంటా. పొరపాటున అంకుల్ బీరువాలో ఉన్న మందుని మీరు తాగారా ఏంటంటీ? ఇంకెంతసేపే మీ వేషాలు? ఒక్క 2 గంటలాగండి. మీరు కాస్త బయటికి వెళ్ళండి మేడం. ఎందుకు డాక్టర్? మా పిల్లల దగ్గర రక్తం తీసుకున్నప్పుడు మా ఎదురుగానే తీశారుగా, మరి మా అన్నయ్య దగ్గర తీస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు బయటకు అమ్మా, వెళ్ళమంటున్నారు? ఇక్కడ వాదనలు అనవసరం. వెళ్ళమని చెప్పాను కదా. అదే డాక్టర్ గారు, ఎందుకని అడుగుతున్నాము. జానకి, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, వెళ్ళండి. ఓహో, ఏదో మతలబు చేయడానికే బయటికి పంపిస్తున్నారన్నమాట. ఇవి నా దగ్గరుంటే మమ్మల్ని బయటికి కాదు, ఊరికి పంపినా ఏమీ చేయలేరు. అక్క, రండి బయటికెళ్దాం. అది జగదీశ్వరి కూడా బయటికెళ్తుంది అంటే గ్యారంటీగా జగదీశ్వరి డాక్టర్ని కొనేసి ఉంటుంది. ఇప్పుడు ఏ రక్తం చూసి వీడు అసలు అక్షరాన్ని చెప్తాడో చూడాలి. వెళ్ళండి జానకి. వదినా, గ్యారంటీగా నా బిడ్డనే తేలుతుంది కదా. వదినా, పైన దేవుడున్నాడు. మొదటి స్టెప్స్ వచ్చినోడు ఎంత పని చేశాడు? 50,000 డబ్బులిచ్చి మరీ తెప్పించాడు. ఎందుకు వదినా, ఈ మధ్య చేతులు ఒకటే పనిగా. ఇప్పుడు అవసరం వదినా? మనం వచ్చిన పనేంటి? నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంటి? అడుగుతుంది కదక్క, చెప్పు. ఎందుకలా చేస్తున్నావు? ఏమో, నాకు తెలీదు. ఇదిగో అమ్మాయి, ఇంకా ఎంతసేపు అమ్మాయి ఇక్కడ కూర్చోవాలి? మేము కూర్చోమనలేదే, మీరు వెళ్ళండి, మేము ఫోన్ చేసి చెప్తాం. లేదులే అమ్మా, ఇక్కడే కూర్చుంటాం. వెళ్ళు. వదినా, ఎంతసేపు చేస్తారు ఈ పరీక్షలు? చేయని వదినా, అసలు పరీక్ష రేపుంది. రేపా? రేపేంటక్క? డాక్టర్ రేపు రమ్మనలేదు కదా. ఈ పరీక్ష కాదులే జగదీశ్వరి. అక్క మనసులో ఏదో దాస్తోంది. నిన్నట్నుంచి నన్ను, ఇంట్లో వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతోంది. అమ్మాయి, నీ జీతం ఎంత? 12,000. అబ్బో, బానే వస్తుంది. మరి హాస్పిటల్ మూసేస్తే నీకెలా? హాస్పిటల్ మూసేయడం ఏంటి? ఎందుకు మూస్తారు? ఊరికి అడిగారులే, వెళ్ళ. మీరు చేసే కుట్రలు ఎంతకాలమో దాగవే. నా దగ్గర వాళ్ళ రక్తం ఉన్నంత వరకు మీరేమీ చేయలేరు. రేపు పేపర్ వాళ్ళని పిలిచి మీరు దొంగ పరీక్షలు చేశారని ఈ హాస్పిటల్ని ముయించి పారేస్తాను. అక్కేంటి చాలా విచిత్రంగా మాట్లాడుతోంది? కారణం ఏమై ఉంటుంది? వదినా, నాకు కాస్త టెన్షన్గా ఉంది. లోపలికెళ్ళి చూద్దాం. పద. సరే పద. పద. జగదీశ్వరి, నువ్వు కూడా పద.